రామదూత హనుమ. వాయుపుత్రుడనైన నేను సముద్రమును దాటి వచ్చి ఇచ్చట సీతను వెతకుచు నీ అశోకవనమున చూచితిని. నీవు ధర్మజ్ఞుడవు. నీ వంటి ప్రాజ్ఞులు అపాయ భూయిష్టములైన అధర్మ కార్యమునకు పాల్పడరు. రామునకు అప్రియమునర్చి ఇంద్రుడిను సుఖింపలేడు. నీవనగా ఎంత కావున హితమును తలచి సీతను రాముని కొసకుము. కష్టార్జితమైన తపఫలమును ఎలా ఈ విధముగా నశింపజేసుకుందువు? నీవు వరబలమున అవధ్యుడవని తలచుచున్నావు. నీవు దేవదానవులకు అవధ్యుడవైనను నరవానరులకు కాదు. మరి సుగ్రీవుడు వానరుడు, రాముడు నరుడు. ఇంతవరకు నీ తపోరూపమైన ధర్మఫలము నీ అధర్మాచరణము వలన కలుగుచున్న పాపమును ఫలము నీకుండినట్లు నిలుపుచుండినది. ఇప్పటి వరకు నీవు ధర్మాచరణము వలన కలిగిన పుణ్యఫలమును సుఖభోగ రూపమును చక్కగా పొందితివి. ఇక త్వరలోనే అధర్మాచరణము యొక్క పాప ఫలమును నీవు పొందగలవు. వాలిని నీ వెరుగుదువు. అట్టి వాలిని ఒక బాణముతో రాముడు సంహరించెను. కరదోషణాదులను సంహరించెను. వీటి గూర్చి యోచన చేసి నీవు హితమును గూర్చి ఆలోచింపుము. నేను ఒక్కడినే ఈ లంకానగరమును నాశనమర్తును. కానీ రాముని అభిప్రాయం అది కాదు. సీతను అపహరించిన వానిని తనే సంహరించదనని వ్రతము పూనెను. ఆ సీత నీకు కాలపాసము, రాక్షస జాతికి కాళరాత్రి. ఆమె యొక్క పాతివ్రత్యాగ్నిచే లంక దగ్ధమైనట్లే తలంపుము. మనోహరమైన లంకను, ఇంతమంది బంధువులను, మిత్రులను, భార్య పుత్రులను వినాశనమందింపకము. నా మాట వినుము. ముల్లోకములలో రాముని వంటి ప్రతాపశాలి లేడు. ఆయనకు అప్రియమును గావించి నీవు జీవించుట దుర్లభము. హనుమంతుని ప్రసంగము విని రావణుడు క్రుద్ధుడై ఆయనను సంహరించమని ఆజ్ఞాపించెను. విభీషణుడు అందుకు అంగీకరించక దూతను సంహరించుట ధర్మవిరుద్ధము, లోకనింజము. నీ వంటి వారికి ఇది తగదని నీ వంటి విచక్షణాదులు కూడా రోషమునకు లోనైనచో శాస్త్ర పాండిత్య సంపాదనము కేవలం శ్రమయే అగును. కావున యుక్తాయుక్తమును నిశ్చయించి దూతకు తగిన దండమును విధింపుము అని విభీషణుడు పలికెను. ఇక్కడ ఆంజనేయుని పాండిత్యమును రావణుడు గ్రహించలేదు. రాముడు ఆంజనేయుని పాండిత్యమును గ్రహించి ఇటువంటి ఒక్క మంత్రి ఉన్నచో ఏ రాజైనను రాజ్యమును చక్కగా పాలించగలని తెలిపాను. ఈ ఛానల్ చూసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన, లైక్ చేసిన వాళ్ళు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.